హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఇది కాచిగూడ రైల్వే స్టేషన్. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్తున్నాను. మన హైదరాబాద్లో ఇంకో సెకండ్ బెస్ట్ రైల్వే స్టేషన్ అంటే కాచిగూడ రైల్వే స్టేషన్. ఇక్కడ బయట ఇదంతా అన్నమాట స్టేషన్ ముందర ప్రాంతం. ఇంకా ఇక్కడ నుంచి స్టేషన్లోకి ఎంటర్ అవ్వాలి. ఇవి స్టేషన్ గురించి డీటెయిల్స్. ఇక్కడ నుంచి మనము స్టేషన్లోకి ఎంటర్ అవ్వాలి. ఇది ఏసీ వెయిటింగ్ హాల్. ఇందులో 30 రూపీస్ పే చేస్తే 1 గంటకి మనము ఇక్కడ కూర్చోవచ్చు. మన ట్రైన్ వచ్చే వరకు ఇక్కడ హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. దాని తర్వాత ట్రైన్ వచ్చేసింది కాచిగూడ టు చిత్తూరు. ఇది వెంకటాద్రి ఎక్స్ప్రెస్. నాది ఫస్ట్ ఏసీ. ట్రైన్ అయితే చాలా క్లీన్గా ఉంది. ఇలా వాళ్ళే వచ్చి మొత్తం మనకి అన్నీ అరేంజ్ చేసి వెళ్తారనమాట. చాలా క్లీన్గా ఉంది చెప్పాలంటే. కాచిగూడ నుండి తిరుపతి ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. నాకైతే సుమారు 740 కిలోమీటర్ల వరకు 12 గంటల ప్రయాణం. కాచిగూడ టు చిత్తూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఫస్ట్ ఏసీ కోచ్ తీసుకున్నాను. రైలు కాచిగూడ స్టేషన్ నుండి బయటికి వెళ్ళినప్పుడు హైదరాబాద్ స్టేషన్లో సందడంతా ఒక్కసారి మాయమైపోయింది. ఇంకా ఇలా నా బెడ్ సర్దుకున్నాను. ఫస్ట్ క్లాస్ కాబట్టి వాళ్ళు చాలా క్లీన్డ్ అన్నీ ఇచ్చారు. ఇలా మనకు ఒక కంఫర్టబుల్ అనేది ఉంటుంది ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే. కిటికీలోంచి బయటకు చూస్తున్నప్పుడు హైదరాబాద్ స్టేషన్లో సందడిగా ఉండే నగర దృశ్యం మా కనుమరుగైపోయి కిటికీ వెలుపల దృశ్యం చీకటిగా మారిపోయింది. తెలంగాణ అండ్ ఏపీ గుండా రైలు ప్రయాణం చాలా బాగుంది. ఈ ప్రాంతం యొక్క సాంస్కృతిక భాషా వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అనేక స్టేషన్స్ గుండా ఈ రైలు వెళ్తుంది. రైలు చివరిగా తిరుపతి స్టేషన్లోకి వచ్చి ఆగుతుంది.
నాతో పాటు ప్రయాణించే అందరూ తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఆసక్తిగా ఈ ట్రైన్ దిగారు. మీరు భక్తుడైన, ప్రయాణికుడైన, న్యూ ఎక్స్పీరియన్స్ కోసం వెతుకుతున్న ఈ రైలు ప్రయాణం మన మనసుపై చెరగని ముద్ర వేయడం మాత్రం ఖాయం అనేది నా అభిప్రాయం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.